వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలను కొనుగోలు కేంద్రాలు చెరువులు తలపించడంతో ఆందోళన చెందుతున్న రైతులు. మద్యం మత్తులో వీరంగా సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పాల్గొన్న కోమటిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిరుపేద యువతి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయుత. పేదవారికి నేనున్నానని అండగా నిలుస్తున్న వ్యాల హరీష్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహానికి నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి రజిత్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆపరేటర్ సభ్యులు తస్లిం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్న సాయం చేయడం, అలాగే మా మైనార్టీ సోదరులకి, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్క, ఒక పెద్ద అన్నలాగా, పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరికొంచెం మనమందరం బలం చేకూరుదాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇట్లా ఓపెన్ బాబే ఒక చూడండి సంపదు ముందు చెప్తారా మనం ఇట్లా కొంచెం కింద కనబడరా, అది ఉల్టా ఉంది. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ ఈ సందర్భంగా ఆమెను కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
రామగుండం రీక్రియేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు 1000 మంది మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం గురువారం 22 రోజులకు చేరుకుంది. రామగుండం రీక్రియేషనల్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 2 OCP 3లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న చల్ల రాజేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సహకరించారు. రిక్రియేషన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్. లాస్ట్ ఈ మంత్ 1వ తారీఖు నుంచి ఈ రోజుకి 22 మజ్జిగ వితరణ కార్యక్రమం పెట్టుకున్న రిక్రియేషన్ క్లబ్ తరఫున రోజు కుక్కలు చొప్పున కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవాళ గౌరవులు చల్లా రాజిరెడ్డి గారు ఈపీ ఆపరేటర్ గారి బర్త్డే సందర్భంగా మజ్జిగ పంపిణీ జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేలకు ఏదైనా ముఖ్యమైన దినాలకు ప్రజాసేవలో భాగంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ గోదావరిఖని వాళ్ళని స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి ఎండాకాలం నిమ్మకాయ చల్ల అనేది చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, ఎండా దెబ్బ నుంచి కాపాడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు చేయడం హర్షణీయం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించగా వరంగల్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ భూపతి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ బాసవరాజు, సారయ్య, మేయర్ గుండు సుధారాణి, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, కలెక్టర్, కమిషనర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వేదిక మీదికి రావాల్సింది. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలు పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ రైళ్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందే భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాం. అంటే ఇదే సమయంలో ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్లు 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్
హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్ గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్ కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ లో హైదరాబాద్ అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా త్రిపులార్ ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపులార్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్ గా రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కొత్త లైన్ ని, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్ గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, ట్రిపుల్-ఆర్ కి 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పుట్లు బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషనర్ల మీదనే నడుస్తోంది. రేవంత్ రెడ్డికి రైతుల సమస్య మీద రివ్యూ చేసే సమయం లేదు, కానీ అందాల పుట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. వడ్లు కొనేటోడు లేడు, కొన్నోడు తరలించేటోడు లేడు. అడుగుదామంటే స్థానిక నాయకులు అసలు పత్తకే లేరు అని కేటీఆర్ అన్నారు. 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఇన్నో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఏమన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎదిగిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. గుంటూరు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. రాత్రి మిర్చి యార్డ్ సమీపంలో శ్రీరామ్ నగర్ వద్ద మార్గం మధ్యలో డివైడర్ ఢీకొట్టిన పాత గుంటూరు సిఐ సోమయ్య కార్ డ్రైవర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఘటన బయటికి రాకుండా గోప్యంగా ఉంచిన పోలీసులు. ఎదురు ఇంకో రాయింది, ఎదురు ఇంకో రాయింది బండికి. రాయి లేకపోతే ఆడు ఉంటాడు పోయి, ఆ రాయి ఉంది కాబట్టి ఇప్పుడు మనోడు ఉన్నాడు. ఇప్పుడు మేము లాక్ దిమ్మంటే తీయలేదు. నువ్వు ఎవరు ఫోన్ చేసావు? ఎవరో ఫోన్ చేసావు, మేము లాక్ దిమ్మంటే తీయలేదు. ఇప్పుడు దాకా సొంత వారిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్, సొంత ఖర్చులతో మలేషియా న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన కేసీఆర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో గాంధీనగర్ గ్రామవాసి కేసుపాక వీరన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని అత్తగారింటి ముందు నిరసన తెలిపింది. పెద్దల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు లేరని ఇతర కారణాలు చూపుతూ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త నాకు కావాలంటూ న్యాయం చేయాలని కోరింది. పెద్దంతల్లి గుళ్ళో మా పెళ్ళయిందండి 2015లో. మా పెళ్ళయి కూడా 11 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో, దానూరి స్వరూప అనే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని నన్ను మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తున్నాడండి. ఈ విషయం మేము మా అత్తగారు చెప్తే వాళ్ళేమో మాకు తెలియదు, వాడు చచ్చిపోతా అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు చెప్పకని చెప్పేసి మా బావగారు కేసుపాక వీరభద్రం గారండి, ఆయనను మా అత్తగారు మా మామగారు వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. నాకు ఎక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానండి, పాలవంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు. పెద్ద మనుషులలో జరగలేదండి. వాళ్ళ లాయర్ అన్నారు, లాయర్ దగ్గర కూడా నాకేం జరగలేదండి. నాకు అమ్మ కూడా లేదు, నాన్న ఎక్కడ ఉంటాడు, అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తినడం. ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. నేను ఇంటికి వచ్చానండి, అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకుని ఇంటికి వచ్చాను. నువ్వు వెళ్ళిపో నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి, దూరంగా అయిపోయాం. ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్ లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. అకాల వర్షాలతో ఆగమవుతున్న రైతన్నలు. రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన మొద్దు నిద్ర నుండి మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో కాంటపెట్టి 20 రోజులు గడుస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాలు తరలించకపోవడంతో రాష్ట్రానికి తడిసి ముద్దైన ధాన్య బస్తాలు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాలు చెరువులుగా తలపిస్తుండటంతో ఆందోళన చెందుతున్న రైతులు. దర్శనే చెప్పా చెప్తాను. ఒక ఫుడ్ అయితే మీ దగ్గర వెళ్ళిపోవద్దు, మీ ఇద్దరి లేకపోతే ముగ్గురు చెప్తారా చెప్పు. దర్శనే చెప్పా చెప్తాను. ఒక ఫుడ్ అయితే మీ దగ్గర వెళ్ళిపోవద్దు, మీ ఇద్దరి లేకపోతే ముగ్గురు. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. ఆలయం వద్ద సీఎంని దంపతులను ఘనంగా స్వాగతం పలికారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావుతో పాటు 28కి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యలు పండించండి ఐ కృష్ణ ఐఎఫ్టీసీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా సహాయ కార్యదర్శి న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ అడవుల కార్పొరేటర్లు అప్పగించే లక్ష్యంలో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కంగార్ నేడు హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరిఖని చౌరస్లో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీసీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్లు మాట్లాడారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ అమిత్ షాను నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో కూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చనిపోయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మఫ్టీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ పూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చలను జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో మోహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.